పార్టీ నైజం మీరా నిష్పక్షపాత నిజాయితీ రాజకీయాలకి పేరు సిగ్గుండాలి ఎవడని మాట చెప్తే. ఉండవల్లి శ్రీదేవిని ఎవడైనా స్టేజ్ మీద కూర్చోబెడతారే నారా లోకేష్? బుద్ధుందా నీకు? అసలు బుద్ధుందా? అంటే రాజకీయాల కోసం ఏ వ్యభిచారమైనా చేస్తారా మీరు? రాజకీయ వ్యభిచారం చేయటంలో మీరు గిన్నిస్ బుక్కి ఎక్కుతారా? రేపొద్దున కొడాలి నానికి వచ్చినా తీసుకుంటారుగా, రేపొద్దున వంశీని వచ్చినా మళ్ళీ పార్టీలోకి తీసుకుంటారుగా, రేపొద్దున గంటా శ్రీనివాసరావు అద్భుతంగా మొదటి వరుసలో కూర్చోబెడతారుగా, 5 సంవత్సరాలు ఎక్కడ దాక్కున్నాడో తెలియని నారాయణని తీసుకొచ్చి కూర్చోబెట్టుకుంటారుగా మీరు. అంటే వ్యభిచార రాజకీయాలు ఎంత దుర్మార్గంగా జరుగుతాయో తెలుగుదేశం పార్టీ ప్రత్యక్ష ఉదాహరణ దానికి. ఈ రాష్ట్ర ప్రజలు గమనించండి ఒకసారి. ఎందుకంటే డబ్బుతోనే రాజకీయం అంటే ప్రాబబ్లీ మేము రాజకీయ నాయకులం కాకపోవచ్చు, అధికారంతోనే రాజకీయం అంటే మేము కూడా రాజకీయ నాయకులం కాకపోవచ్చు, కానీ విలువలు ఉండాలి. కొద్దో గొప్ప రాజకీయం అంటే విశ్వసనీయత ఉండాలి. 4 సంవత్సరాల 9 నెలల పాటుగా కనీసం ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్న ఇన్ని రోజుల్లో కనీసం ఒక్క అధికార పార్టీ నాయకుడినైనా కలవటానికి కూడా ప్రయత్నం చేయని శ్రవణ్ కుమార్ ఒక పక్క, ఈరోజు రాజకీయ పార్టీలు చేసిన తప్పులన్నీ కూడా ప్రజల ముందు ఎండగట్టి ప్రజలకి నిజమైన రాజకీయాల వైపు నిలబెట్టాలి అనేటువంటి విశ్వాసం మరొక పక్క. ఈ 2 విశ్వాసాల మధ్య మేము ముందుకు వస్తున్న శ్రవణ్ కుమార్ నిజాయితీని ఒక్కసారి మీరు గమనించమని కోరుతున్నా. తెలుగుదేశం పార్టీ గొప్పగా చేసిందని చెప్పడానికి నేను సిద్ధంగా లేను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో పథకాలు ఇస్తుంది కాబట్టి వాళ్లే చాలా గొప్పగా అని చెప్పడానికి కూడా నేను సిద్ధంగా లేను. నా ఆలోచన మొత్తం ప్రజలకు నిజాలు తెలియాలి. రాజకీయ పార్టీలు నమ్మి మోసపోకూడదు. రాజకీయ పార్టీలు చేసేటువంటి కపట అబద్ధపు ప్రచారాలతో ప్రజలు మళ్ళా మోసపోకూడదు. మీరు నాకు 500 ఓట్లు వేయండి, 500 ఓట్లు వేయండి, 50 ఓట్లు వేయండి, 5000 ఓట్లు వేయండి, 50,000 ఓట్లు వేయండి, లేకపోతే 50,000 మెజారిటీ ఇవ్వండి, నా మాట ఇలాగే ఉంటుంది. ప్రజల కోసం, ప్రజల మనసు, ప్రజల మాట, నాకెంత కష్టమైన ప్రజల బాగోగుల కోసం నిలబడాలి అనేది నా లక్ష్యం.